హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ ఈఎస్సీ నెట్వర్క్. సో హిస్టరీకి సంబంధించి ఈ వీడియో నెంబర్ వచ్చేసి 8. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి నేను మొఘల్ ఎంపైర్కి సంబంధించి వీడియో అనేది చేసిన. ఆ వీడియోలో చాలా డీటెయిల్గా వాళ్ళ యొక్క రూలింగ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసిన. ఏ ఒక్క పాయింట్ కూడా నాకు తెలిసినంత వరకు అయితే నేను మిస్ చేయలేదు. ఇన్ కేస్ ఏదైనా మిస్ చేస్తే నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే 7th క్లాస్లో హిస్టరీకి సంబంధించి ఇది లాస్ట్ లెసన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో బ్రిటిష్ ఎంపైర్ అనేది ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది ఏంటిది అని చెప్పేసి డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ నుంచి ఈ లెసన్ నుంచి మనకి 8th క్లాస్ వరకు హిస్టరీ అనేది టోటల్ కూడా బ్రిటిష్కి సంబంధించిందే ఉంటుంది. సో మనకి 7th క్లాస్లో ఇంకా 2 లెసన్స్ అనేటివి ఉంటాయి. అవి వచ్చేసి పొలిటికల్ గవర్నెన్స్కి సంబంధించి. సో 6th, 7th, 8th క్లాస్లో ఈ పొలిటికల్ గవర్నమెంట్కి సంబంధించి ఉన్న లెసన్స్ అనేది నేను సీక్వెన్స్లో ఒక 2-3 వీడియోస్లో నేను కంప్లీట్ చేసేస్తా. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఇండియాలో బ్రిటిష్ ఎంపైర్ అనేది ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది డీటెయిల్గా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్, ఔరంగజేబ్ వాజ్ ది లాస్ట్ ఆఫ్ ద పవర్ఫుల్ మొఘల్ రూలర్. సో మొఘల్ రూలర్స్లోని లాస్ట్ రూలర్ ఎవరు? ఔరంగజేబ్. సో అయితే ఈ మొఘల్ రూలర్స్ తర్వాత మనకి ఆసఫ్ జాహీస్ అంటే నిజాం రూలర్స్ వస్తారు కదా మన హైదరాబాద్ స్టేట్లో. అయితే వీళ్ళు వచ్చేసి నిజామ్స్ అప్పటి నుంచి ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఏ విధంగా అంటే నిజామ్స్ వాళ్ళ యొక్క కింగ్డమ్ అనేది పెంచుకోవడానికి చిన్న చిన్న కింగ్డమ్స్ని కాన్కర్ చేయడం కోసము బ్రిటిష్ ఆర్మీ హెల్ప్ అనేది తీసుకునేవాళ్ళు. దాని ద్వారా ఏంటిదంటే బ్రిటిష్ వాళ్ళకి మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో వాళ్ళ పవర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి హెల్ప్ అయింది. నెక్స్ట్, ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది ఔరంగజేబ్ ఇన్ 1707 CE, మొఘల్ గవర్నర్స్ అండ్ బిగ్ జమీందార్స్ వాళ్ళ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం స్టార్ట్ చేసిండ్రు. అండ్ అదే విధంగా రీజనల్ కింగ్డమ్స్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. నెక్స్ట్, బై ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 18th century సెకండ్ హాఫ్లో మన ఇండియాలో న్యూ పవర్ అనేది ఎమర్జ్ అయింది. అదేంటిదంటే బ్రిటిష్ పవర్. ఓకే, సో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి ఒక 2 పాయింట్స్ అనేది ఇచ్చారు. ఫస్ట్ పాయింట్, ఇన్ 1600 CEలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక చార్టర్ అనేది అక్వైర్ చేసుకుంటుంది ఫ్రమ్ ద రూలర్ ఆఫ్ ఇంగ్లాండ్, క్వీన్ ఎలిజబెత్ 1. సో ఇది వచ్చేసి ఏంటి అంటే కంపెనీకి సోలో రైట్ అనేది ఉంటుంది ఈస్ట్ సైడ్లో ట్రేడ్ చేయడానికి. సో ఈ చార్టర్ వల్ల కంపెనీకి బెనిఫిట్స్ ఏంటి అంటే ఇంగ్లాండ్ తోటి వేరే ఏ ట్రేడింగ్ గ్రూప్ అనేది కాంపిటీషన్ ఇవ్వలేకపోయినాయి. అండ్ అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మన ఇండియాలో ఏ ల్యాండ్లో వాళ్ళ యొక్క మన ప్రొడ్యూస్ అనేది తక్కువ రేటు కొనుక్కొని యూరోపియన్ కంట్రీస్లో హై ప్రైజెస్కి సేల్ చేయగలుగుతారో ఆ ల్యాండ్స్ని వాళ్ళు ఈజీగా సర్చ్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్, సో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి మనకి ఎక్కడ లొకేట్ అయింది? లండన్లో లొకేట్ అవుతుంది. ఓకే, అండ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ నేను డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. అండ్ ఆల్సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే నాకు సైన్స్ కంటెంట్ వీడియోస్ చేయడానికి ఎక్కువ టైం అనేది తీసుకోవట్లేదు, బట్ సోషల్ కంటెంట్ వీడియోస్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ అనేది సోషల్లో ఇంపార్టెంట్, హిస్టరీకి సంబంధించి ఏ ఒక్క పాయింట్ కూడా నేను మిస్ చేయొద్దు అన్న ఒక్క రీజన్ తోటి చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నా. సో నా ఎఫర్ట్స్ కోసం మీరు ఒక చిన్న లైక్ అనేది చేయండి వీడియోకి. ఓకే, అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్, మీ యొక్క కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ తోటే నేను డైలీ మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయగలుగుతున్నా. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, మర్కెంటైల్ ఈజ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజ్ దట్ మేక్స్ ప్రాఫిట్ ప్రైమర్లీ త్రూ ట్రేడ్. సో ట్రేడ్ చేస్తూ మర్కెంటైల్ బిజినెస్ వచ్చేసి ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తుంది. సో ట్రేడింగ్ కంపెనీస్ అన్నీ కూడా మన ఇండియాలో ఎక్కడ ప్లేస్ అయితే ప్రొడ్యూస్ అంతా కూడా తక్కువ రేటుకి వస్తుందో ఆ ప్రొడ్యూస్ అంతా తీసుకొని వాళ్ళ కంట్రీస్లో హై ప్రైజెస్కి సేల్ చేసేవాళ్ళు. సో ఇంగ్లీష్ వాళ్ళు ఆఫ్రికా నుంచి, వెస్ట్ నుంచి, ఇట్లా సముద్రం నుంచి వచ్చి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి గోవా దగ్గరికి రాకముందే పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో వాళ్ళ యొక్క ట్రేడింగ్ కంపెనీ అది స్టార్ట్ చేసిండ్రు. అది వచ్చేసి గోవా దగ్గర. సో వాస్కో డగామా వచ్చేసి పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్. ఇతను వచ్చేసి ఇండియాకి సీ రూట్ ఎప్పుడు అనుకుంటాడు? 1498లో. ఓకే, నెక్స్ట్, సో బై ద ఎర్లీ 17th century ద డచ్ అంటే హోలాండ్ అని చెప్పేసి అంటాం, టూ వేర్ ఎక్స్ప్లోరింగ్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. సో ఇండియన్ ఓషన్ నుంచి వాళ్ళు కూడా సీ రూట్ అనేది ఇండియాకి
కనుక్కోవడానికి ఎక్స్‌ప్లోర్ చేసిర్రు. ఏ సెంచరీలో? 17థ్ సెంచరీలో. నెక్స్ట్ సూన్ ఫ్రెంచ్ ట్రేడర్స్ అరైవ్డ్. సో, డచ్ వాళ్ళకంటే ముందు ఎవరొచ్చిర్రు? ఫ్రెంచ్ ట్రేడర్స్ వాళ్ళు వస్తారు. నెక్స్ట్ రీజన్స్ ఫర్ కాంపిటీషన్ అమాంగ్ ది యూరోపియన్ కంట్రీస్. యూరోపియన్ కంట్రీస్‌లో కాంపిటీషన్స్‌కి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆల్ ద కంపెనీస్ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ ది సేమ్ గూడ్స్. బై చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూయించేవాళ్ళు. నెక్స్ట్ సో ద ఫైన్ క్వాలిటీస్ ఆఫ్ కాటన్ సిల్క్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా హ్యాడ్ ఎ బిగ్ మార్కెట్ ఇన్ యూరోప్. సో కాటన్ ఇంకా సిల్క్ వాటికి యూరోప్ లో ఎక్కువ ప్రైజెస్ అనేటి ఉంటుండే. నెక్స్ట్ స్పైసెస్ లైక్ పెప్పర్, క్లోవ్స్, కార్డమమ్ అండ్ సినమమ్ ఇవి కూడా యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుండే. నెక్స్ట్ సో ఆర్మర్డ్ ట్రేడర్స్. ఫస్ట్ పాయింట్ యూరోపియన్ ట్రేడర్స్ ఫౌండ్ దేర్ ఓన్ కంపెనీస్ టు ట్రేడ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో యూరోపియన్ ట్రేడర్స్ వాళ్ళ యొక్క ఓన్ కంపెనీస్ అనేది ఫామ్ చేసుకున్నారు. లైక్ ఏ విధంగా అంటే ఇంగ్లీష్ ట్రేడర్స్ ఫార్మర్ ది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, వెరాస్ ద ఫ్రాన్స్ ట్రేడర్స్ ఫార్మర్ ది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈ విధంగా వాళ్ళ యొక్క ట్రేడింగ్ కంపెనీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు మన ఇండియాలో. నెక్స్ట్ సో ఈ టూ కంపెనీస్ ఎప్పుడు కూడా వాళ్ళ మధ్య ఫైటింగ్ అనేది జరుగుతుండే. ఎందుకంటే ఇండియాలో ట్రేడింగ్ అనేది వాళ్ళే ఎక్కువగా క్యాప్చర్ చేసుకోవాలి అని చెప్పేసి. సో దానికోసము ఇంగ్లీష్ ఇంకా ఫ్రెంచ్ వాళ్ళ యొక్క కింగ్స్ కూడా వాళ్ళకి ఓన్ కంపెనీస్కి హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో దే బ్రాట్ ఆర్మీస్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ టు హెల్ప్ దెమ్ ఇన్ దేర్ ఫైట్స్. సో ఈ ఫైట్స్లో వాళ్ళ యొక్క ఆర్మీస్ కూడా ఇండియాకి తెచ్చుకున్నారు. అండ్ ఇదే టైంలో ఎప్పుడైతే ఇంగ్లాండ్ అండ్ ఆల్సో అదర్ యూరోపియన్ కంట్రీస్ లైక్ స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, హోలాండ్ అండ్ జర్మనీ ఇవన్నీ కూడా వేరే కాంటినెంట్స్లో వాళ్ళ పవర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. లైక్ ఆ కాంటినెంట్స్ ఏంటివంటే నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఏషియా. ఓకే. సో అయితే మన ఇండియాలో మొఘల్ ఎంపైర్ టైంలో ఈస్ట్ ఇండియన్ కంపెనీస్కి కానీ ఫ్రెంచ్ కంపెనీస్కి కానీ ఎలాంటి వాళ్ళకి పవర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం లేకుండే. ఎందుకంటే మొఘల్ ఎంపైర్ అనేది ఈ యూరోపియన్ కంట్రీస్కి చాలా అగెన్నిస్ట్గా ఫైట్ చేసింది. సో ఎప్పుడైతే మొఘల్ ఎంపైర్ ఎండ్ అయిపోయిందో మొత్తం కూడా మన ఇండియాలోని చిన్న చిన్న కింగ్డమ్స్ వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్ కింగ్డమ్స్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఆ వీక్ పాయింట్ చూసి ఈ యూరోపియన్ ట్రేడర్స్ అంతా కూడా వాళ్ళ పవర్ అనేది మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఓకే. నెక్స్ట్ సో బెంగాల్, ఆవధ్ అండ్ హైదరాబాద్. సో ఎప్పుడైతే మొఘల్ ఎంపైర్ అనేది ఎండ్ అయిపోతుందో ఇలాంటి కింగ్డమ్స్ అనేది ఇండిపెండెంట్ కింగ్డమ్స్గా అయినాయి. వీళ్ళు వచ్చేసి మొఘల్ ఎంపైర్ని సుప్రీంగా అనుకున్న కింగ్డమ్సే వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ కింగ్డమ్ మొఘల్ ఎంపైర్ ఎండ్ అయిపోయినాక ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఓకే. సో ఎప్పుడైతే మొఘల్ ఎంపైర్ అనేది ఈ విధంగా స్మాల్ కింగ్డమ్స్గా విడిపోయిందో అప్పుడు యూరోపియన్ కంట్రీస్కి ఇండియాలో ట్రేడింగ్ అనేది వాళ్ళ యొక్క అసెట్ అనేది బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అయింది. సో నెక్స్ట్ సో మొఘల్ ఎంపైర్ షా ఆలం అతను ఏం చేసిండు అంటే రాబర్ట్ క్లీవ్ని రైట్ టు రూల్ బెంగాల్కి గ్రాంట్ చేస్తాడు. ఓకేనా. బెంగాల్ అనేది రూల్ చేసుకోవడానికి రాబర్ట్ క్లీవ్కి గ్రాంటింగ్ అనేది ఇస్తాడు. ఓకే. నెక్స్ట్ సో ఇన్ 1764 సిఈలో నవాబ్ అన్వర్ ఉద్దీన్ ఖాన్ ఆఫ్ ఆర్కోట్ అంటే నార్థన్ తమిళనాడు ప్రజెంట్ సో సెంట్ హీస్ ఆర్మీ టు ఫైట్ అగెనిస్ట్ ది ఫ్రెంచ్ కంపెనీ. సో వాళ్ళకి ఫైట్ చేయడానికి ఇతను ఆర్మీ అనేది పంపిస్తాడు. కానీ ఏంటిదంటే ఫ్రెంచ్ ఆర్మీ తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు ఈ నవాబ్ని ఓడించగలుగుతారు. సో దీన్ని వీళ్ళు ఏమనుకున్నారు ఫ్రెంచ్ కంపెనీ వాళ్ళు, మనం తక్కువ ఉన్నా కానీ మనము ఏదనుకుంటున్నామో అది చెయ్యగలము అని చెప్పేసి వాళ్ళ మధ్య ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి పెరిగినాయి. సో దాంతోటి ఈ యూరోపియన్ కంట్రీస్కి ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి వాళ్ళకి హెల్ప్ అయినాయి. సో మన యొక్క ఆర్మీ ఇంకా యూరోపియన్స్ యొక్క ఆర్మీ అనేది 1700స్లో ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్ ద సోల్జర్స్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ వెర్ బెటర్ ట్రైన్డ్ అండ్ రిసీవ్డ్ హయ్యర్ అండ్ మోర్ రెగ్యులర్ శాలరీస్. సో యూరోపియన్ కంట్రీస్ వచ్చేసి మన ఇండియన్ ఆర్మీస్ కంటే ఎక్కువగా ట్రైన్ అయి ఉంటారు. వాళ్ళకి హై శాలరీ ఇంకా రెగ్యులర్ శాలరీస్ అనేది రిసీవ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ దే ఆల్సో హ్యాడ్ బెటర్ కెనాన్స్ అండ్ గన్స్. నెక్స్ట్ ద యూరోపియన్ ఆర్మీస్ హెల్ప్డ్ పరేడ్స్ అండ్ డ్రిల్స్ ఎవ్రీడే. సో వీళ్ళు ఎప్పటికీ కూడా ఎవ్రీడే వాళ్ళ యొక్క ఆర్మీ ప్రాక్టీస్ అనేది కూడా ఎప్పటికీ ఉంటుంది. సో దాని ద్వారా మన ఇండియన్ ఆర్మీ కంటే యూరోపియన్ ఆర్మీస్ అనేది ఎక్కువగా స్ట్రాంగ్ అయినరు ఎప్పుడు ఇండియన్ బ్రిటిష్ టైంలో. ఓకే. నెక్స్ట్ పాయింట్
సో, ఈ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క మిలిటరీ పవర్ యూజ్ చేసుకొని ఇండియాలో ట్రేడింగ్ అనేది చేసేది. ఏ విధంగా అంటే ఎప్పుడైనా 2 కింగ్స్ మధ్య వార్ అనేది జరిగితే ఏదైనా ఒక సైడ్ వాళ్ళ యొక్క ఆర్మీ హెల్ప్ అనేది ఇచ్చేవాళ్ళు. అండ్ తర్వాత కింగ్ గెలిచినంక వాళ్ళ సైడ్ నుంచి ఎంతో కొంత డిమాండ్ కంపెనీ ఆర్మీ నుంచి ఎంతో కొంత డిమాండ్ అనేది చేసేవాళ్ళు. సో, దాని ద్వారా కొంతమంది రూలర్స్ ఈ కంపెనీస్‌కి మనీ గిఫ్ట్ ఇయ్యడం కానీ, లేదంటే ఏదన్నా విలేజెస్ గిఫ్ట్ ఇయ్యడం అనేది కూడా ఉంటుండే. సో, ఆ విధంగా మనకి ఒక ఎగ్జాంపుల్ అనేది మెన్షన్ చేషిర్రు. సో, డ్యూప్లెక్స్ ఇతనొచ్చేసి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నర్. సో, ఇతను ముజాఫర్ జంగ్‌కి నిజాం ఆఫ్ డెక్కన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాడు. ఇన్ రిటర్న్‌లో ఈ డ్యూప్లెక్స్ ఏమి డిమాండ్ చేస్తాడు అంటే, సో, ద ముజాఫర్ జంగ్ గేవ్ ది ఫ్రెంచ్ సమ్ టెరిటరీస్ నియర్ పాండిచ్చేరి అండ్ ద టౌన్ ఆఫ్ ది మచిలీపట్నం వచ్చేసి ఈ ముజాఫర్ జంగ్ అనేది డ్యూప్లెక్స్‌కి గిఫ్ట్‌గా ఇస్తాడు. అండ్ ఆల్సో హి గేవ్ 50,000 టు ది కంపెనీ అండ్ 50,000 ఫర్ ది ఫ్రెంచ్ ట్రూప్స్‌కి కూడా డొనేట్ చేస్తాడు. నెక్స్ట్ 20,00,000 అండ్ జగీర్ వర్త్ 1,00,000 పర్ ఇయర్ టు డ్యూప్లెక్స్. సో, ఇదంతా కూడా డ్యూప్లెక్స్‌కి ఇన్ రిటర్న్‌లో అతనికి ముజాఫర్ జంగ్‌కి హెల్ప్ చేసినందుకు ఇన్ రిటర్న్‌లో ఇవన్నీ ఇస్తాడు. సో, ఈ విధంగా ఇంగ్లీష్ ట్రేడింగ్ కంపెనీస్ అనేది ఎక్కువగా వాళ్ళ యొక్క రూలింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు మనీని వాళ్ళ యొక్క ఆర్మీని మెయింటైన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఈ వీళ్ళ యొక్క కంపెనీ అనేది పవర్‌ఫుల్ జేయడానికి కూడా ఇంకా ఇంక్రీజ్ అంటే డెవలప్ జేయడానికి అనేది కూడా యూజ్ చేసుకునేవాళ్ళు. సో, కొంతమంది కంపెనీ ఎంప్లాయీస్ వచ్చేసి వాళ్ళ యొక్క ప్రైవేట్ ట్రేడింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో, వాళ్ళ యొక్క రెవెన్యూ వచ్చేసి వాళ్ళ యొక్క గూడ్స్ మీద రెవెన్యూ వచ్చేసి కంపెనీకే బిలాంగ్ అయితాయి అని చెప్పేసి వాళ్ళ యొక్క టాక్సెస్ అనేది పే చేయకుండా ఎస్కేప్ అయ్యేవాళ్ళు. సో, దీనికోసం కొంతమంది ఇండియన్ కింగ్స్ ఇంకా నవాబ్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. సో, వీళ్ళొచ్చేసి కంపెనీస్ ఎక్కువగా రెవెన్యూ వచ్చేసి చిన్న చిన్న క్రాఫ్ట్ పర్సన్స్ దగ్గర నుంచి, ఫార్మర్స్ దగ్గర నుంచి చాలా ఫోర్స్‌గా అనేది రెవెన్యూ కలెక్ట్ చేసేది. సో, ఇంగ్లీష్ వాళ్ళు ఏమనుకున్నారంటే టోటల్‌గా వాళ్ళ పవర్ అనేది మన కంట్రీలో ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఫ్రీగా ఇండియన్ యొక్క ట్రేడ్‌లో చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. సో, దానికోసము వాళ్ళేం జేషిండ్రు నవాబ్స్ గాని, కింగ్స్ వీళ్ళందరిని రిమూవ్ జేసి వాళ్ళ యొక్క టోటల్ రూలింగ్ యూరోపియన్ కంట్రీస్ యొక్క టోటల్ రూలింగ్ అనేది మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఓకే. నెక్స్ట్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ స్పెషలైజేషన్స్ మన ఇండియన్ హిస్టరీలో ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, ఫస్ట్ పాయింట్ ఇన్ 1757 CEలో ద ఇంగ్లీష్ వర్ డిఫీటెడ్ ది సిరాజౌద్దుల్లా ది నవాబ్ ఆఫ్ ది బెంగాల్. సో, బెంగాల్ నవాబ్ అయిన సిరాజౌద్దుల్లాని ఇంగ్లీష్ వాళ్ళు డిఫీట్ చేస్తారు. ఆ ప్లేస్ వచ్చేసి ప్లాసీ. సో, అందుకని ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని చెప్పేసి అంటాం. సో, వీళ్ళు డిఫీట్ చేసినంక ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ యొక్క రూలింగ్ అనేది బెంగాల్‌లో ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సో, ఈ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు మన ఇండియాలోని చిన్న చిన్న కింగ్స్ అయినా కూడా పెద్ద కింగ్స్ అయినా వాళ్ళందరిని కూడా కాన్కర్ చేసి వాళ్ళ యొక్క ఇంగ్లీష్ వాళ్ళ యొక్క పవర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఓకే. నెక్స్ట్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆల్సో ఫోర్స్డ్ ది నిజాం ఆఫ్ హైదరాబాద్ టు హ్యాండ్ ఓవర్ ది కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ బిట్వీన్ ది ఇయర్ 1765 టు 1768 ఇయర్స్ మధ్యలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు హైదరాబాద్ నిజామ్స్‌ని ఫోర్స్‌గా కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లోని డిస్ట్రిక్ట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి చేసిర్రు. ఓకే. నెక్స్ట్ సో, దీస్ వర్ నోన్ యాస్ ది నార్థర్న్ సర్కార్స్ ఆఫ్ ది మోడర్న్ ప్రొవినెన్స్ ఆఫ్ ది కంపెనీ. సో, వీటిని ఏమన్నారు నార్థర్న్ సర్కార్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ సో, దోస్ హూ ఫాట్ అగైన్స్ట్ ది ఇంగ్లీష్ అండ్ లాస్ట్ దేర్ కింగ్డమ్స్. సో, ఇంగ్లీష్ వాళ్ళకి అగైనిస్ట్‌గా ఫాట్ చేసిన వాళ్ళు. సో, ఆ ఫైటింగ్‌లో వాళ్ళ యొక్క కింగ్డమ్స్ అనేది లాస్ అయిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్ హైదర్ అలీ. సో, ఇతను వచ్చేసి మైసూర్. ఓకే. నెక్స్ట్ టిప్పు సుల్తాన్ ఇతను కూడా మైసూర్. ఓకే. నెక్స్ట్ మహదాజీ షిండే. సో, ఇతను వచ్చేసి మారాఠా సర్దార్. నెక్స్ట్ నానా ఫడ్నవీస్. సో, ఇతను కూడా మారాఠా సర్దార్. సో, బ్యాటిల్‌లో బ్రిటిష్ వాళ్ళు ఎవరు ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసి ఆ బ్యాటిల్ ఫీల్డ్‌లో సక్సెస్ అయిండ్రు అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్ జనరల్స్ రాబర్ట్ లీ. నెక్స్ట్ వారెన్ హాస్టింగ్స్. నెక్స్ట్ లార్డ్ వెలెస్లీ. సో, వీళ్ళు ముగ్గురు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు బ్యాటిల్ ఫీల్డ్‌లో సక్సెస్ అయిండ్రు. ఓకే. నెక్స్ట్ ద రివోల్ట్ ఆఫ్ 1857. సో, ఇదొచ్చేసి ఇంగ్లీష్ వాళ్ళకి ఇది టఫెస్ట్ బ్యాటిల్. సో, ఇది రావడానికి ఏంటి రీజన్స్ అంటే
ఇంగ్లీష్ వాళ్ళు ఫార్మర్స్ మీద ఎక్కువ హై ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో చాలా స్ట్రిక్ట్‌గా కలెక్టింగ్ అనేది చేసేవాళ్ళు ట్యాక్స్‌ని. సో, ఫార్మర్స్ వచ్చేసి వాళ్ళు పెట్టిన టాక్సెస్ అంతా కూడా కలెక్ట్ చేయకపోతుండే. సో, దాని ద్వారా కలెక్ట్ చేయకపోతే వాళ్ళ యొక్క పనిష్మెంట్స్‌కి వాళ్ళు ఫార్మర్స్ కూడా అంతా భయపడేవాళ్ళు. అండ్ ఆల్సో ఇంగ్లీష్ వాళ్ళ యొక్క రూల్స్ అండ్ లాస్ ద్వారా ట్రైబల్ పీపుల్ వాళ్ళ యొక్క ఫారెస్ట్ రైట్స్ అనేటివి లాస్ అయ్యేవాళ్ళు. సో, హిందూస్ అండ్ ముస్లిమ్స్ వచ్చేసి ఏమని భయపడేవాళ్ళు అంటే, ఇంగ్లీష్ వాళ్ళు మనని క్రిస్టియానిటీకి చేంజ్ చేస్తారు, కన్వర్ట్ చేస్తారు అని చెప్పేసి భయపడేవాళ్ళు. సో, అండ్ అదే విధంగా ఇలాంటి రాయల్ ఫ్యామిలీస్, ల్యాండ్ ఓనర్స్, ఫార్మర్స్, ట్రైబల్ పీపుల్స్, క్రాఫ్ట్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా టుగెదర్‌గా అయ్యి కామన్ ఎనిమీ అయిన ఇంగ్లీష్ వాళ్ళ మీద ఫైటింగ్ అనేది చేసిర్రు. ఓకే. సో, లైక్ రాయల్ ఫ్యామిలీస్ ఎవరు ఈ రివోల్ట్‌లో జాయిన్ అయ్యారు అంటే, ఫస్ట్ నానా సాహెబ్. సో, ద అడాప్టెడ్ సన్ ఆఫ్ ది పేష్వా వచ్చేసి ఇతను జాయిన్ అవుతాడు. నెక్స్ట్ తనితా టోపే. సో, నానా సాహెబ్ జనరల్ ఇతను కూడా ఉంటాడు. నెక్స్ట్ ది బేగం ఆఫ్ ఆవధ్. నెక్స్ట్ రాణి లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ. సో, వీళ్ళు 4 మెంబర్స్ వచ్చి ఈ రివోల్ట్‌లో జాయిన్ అవుతారు. ఓకే. సో, నెక్స్ట్ ద రీజన్స్ ఫర్ ద రివోల్ట్ ఆఫ్ 1857. సో, ఈ 1857లో జరిగిన కొన్ని మెయిన్ రీజన్స్ అనేటివి ఉన్నాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ టు ఇండియన్ సోల్జర్స్. సో, ఇండియన్ సోల్జర్స్‌కి టైంకి పేమెంట్స్ అనేది సాలరీస్ అనేది ఇవ్వకపోవడం. నెక్స్ట్ దే వర్ నాట్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్ ఇన్ బ్రిటిష్ ఆర్మీ. ఇండియన్ సోల్జర్స్‌ని బ్రిటిష్ ఆర్మీలో రెస్పెక్టెడ్ ఫుల్‌గా ట్రీట్ చేయకపోవడం. నెక్స్ట్ ద సిపాయిస్ అంటే ఇక్కడ సిపాయిస్ అంటే సోల్జర్స్ సస్పెక్టెడ్ దట్ ద కార్ట్రిడ్జ్ ఆఫ్ దేర్ న్యూ గన్స్ వేర్ కోటెడ్ విత్ కౌ అండ్ పిగ్ ఫ్యాట్ టు కీప్ దెమ్ డ్రై. సో, దీని ద్వారా ఏంటిదంటే వాళ్ళ యొక్క రిలీజియస్ బిలీఫ్స్‌ని వయోలేట్ చేస్తున్న విధంగా ఉండేవి. సో, దీని పరంగానే వచ్చింది మనకు 1857 రివోల్ట్. ఇది వచ్చేసి సోల్జర్ అంటే సిపాయి రివోల్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ based on this suspension, a similar uprising had occurred at Barakpur near కోల్కతా ఇన్ మార్చ్ 1857. సో, కోల్కతా దగ్గర బారక్పూర్‌లో 1857 మార్చ్‌లో సేమ్ ఇదే విధంగా సోల్జర్స్‌ని ఇల్ ట్రీట్ చేయడం ద్వారా అనేది ఒకటి తిరుగుబాటు అనేది రివోల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, రివోల్ట్ ఇన్ మెరూట్. సో, మెరూట్‌లో రివోల్ట్ వచ్చేసి ఏ రోజు స్టార్ట్ అవుతుందంటే అదొచ్చేసి సండే మే 10, 1857లో సోల్జర్స్ వచ్చేసి రివోల్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో, ఇది అప్పటికి సన్‌సెట్ అయ్యే టైం అవుతుంది. అప్పటికి వాళ్ళొచ్చేసి ఈ సోల్జర్స్ అంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్‌కి ఫైర్ అనేది చేస్తారు. అండ్ తర్వాత నైట్‌కి మళ్ళా వీళ్ళు సోల్జర్స్ అంతా కూడా ఢిల్లీ సైడ్ అనేది మార్చ్ చేస్తారు. సో, రివోల్ట్ ఇన్ ఢిల్లీ. సో, ఢిల్లీలో ఏ విధంగా అవుతుంది. సో, ద సోల్జర్స్ వేర్ అరైవ్డ్ అట్ రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ ఆన్ మండే 11 మే 1857 మే రోజు వీళ్ళు సోల్జర్స్ అంతా కూడా ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్‌కి చేరుకుంటారు. ఓకే. నెక్స్ట్ బై డే బ్రేక్ ద సిపాయిస్ ఆఫ్ మెరూట్ హ్యాడ్ క్రాస్డ్ ద యమునా అండ్ రీచ్డ్ ది ఢిల్లీ. ఓకే. సో, ఆఫ్టర్‌నూన్ టైం కల్లా యమునా రివర్ క్రాస్ చేసి ఢిల్లీకి అనేది వాళ్ళు చేరుకుంటారు సిపాయిస్. నెక్స్ట్ సో, దే ఎంటర్ ది లాల్ కిలా వేర్ బాద్‌షా బహదూర్ షా ఫాజర్ ఆఫ్ ది మొఘల్ డైనస్టీ వాస్ ఇంప్రిజన్డ్ బై ది ఇంగ్లీష్. సో, వీళ్ళంతా కూడా సోల్జర్స్ మాకు ఇంగ్లీష్ వాళ్ళ యొక్క రూలింగ్ వద్దు, మళ్ళీ మొఘల్స్ రూలింగే కావాలి అని చెప్పేసి ఈ రివోల్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో, వీళ్ళంతా కూడా ఎక్కడికి చేరుకుంటారు? లాల్ కిలాకి. సో, అక్కడ వచ్చేసి ఎవరిని ఇంప్రిజన్ చేసి పెట్టిరు ఇంగ్లీష్ వాళ్ళు? మొఘల్ డైనస్టీ అయిన బాద్‌షా బహదూర్ షా జాఫర్‌ని. ఓకే. సో, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సో, ఈ రివోల్ట్‌లో ఉన్న రెబెల్స్ యొక్క క్లారియాన్ అంటే స్లోగన్ వచ్చేసి ఏంటి అంటే డ్రైవ్ ఔట్ ది ఇంగ్లీష్ అండ్ బ్రింగ్ బ్యాక్ మొఘల్ రూల్. సో, ఇంగ్లీష్ వాళ్ళ యొక్క రూలింగ్ వద్దు, మాకు మొఘల్స్ యొక్క రూలింగే మళ్ళీ తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క స్లోగన్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే. నెక్స్ట్ సో, సిపాయిస్ వెంట్ ఆన్ ఎ ర్యాంపేజ్ ఇన్ ద క్యాంటోన్మెంట్స్ అంటే ఇక్కడ క్యాంప్స్, మిలిటరీ క్యాంప్స్, బ్రిటిష్ వాళ్ళ యొక్క మిలిటరీ క్యాంప్స్ వచ్చేసి ఎక్కడ అంటే అలిగ్రా, మణిపూర్, బులంద్ షాహర్, అటోక్ అండ్ మథుర. సో, వాటిలో కూడా సోల్జర్స్ వచ్చేసి ఒక రివోల్ట్ అనేది స్టార్ట్ చేసిర్రు. ఓకే. సో, ఈ విధంగా రివోల్ట్ అనేది ఏ విధంగా స్ప్రెడ్ అయింది అని చెప్పేసి దేర్ వేర్ ఏ మీర్ 45,000 ఆఫ్ ఇంగ్లీష్ ఆఫీసర్స్ అండ్ సోల్జర్స్ ఇన్ ఇండియా. సో, ఇంగ్లీష్ ఆఫీసర్స్‌లో సోల్జర్స్ ఎంతమంది ఉన్నారు అనంటే 45,000 మంది ఇండియాలో ఉన్నారు. ఓకే. నెక్స్ట్ అగైన్స్ట్ దిస్ ద నెంబర్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ ఇన్ దేర్ ఆర్మీ వాస్ 2,32,000 మొత్తం కూడా ఇండియన్ సోల్జర్సే ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళ యొక్క ఆర్మీలో. సో, అందుకనే ఇండియన్ సోల్జర్స్ అంతా కూడా వాళ్ళ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క మిలిటరీ క్యాంప్స్‌లో ఈ విధంగా రివోల్ట్ అనేది స్టార్ట్ చేసారు. నెక్స్ట్
సో, కొంతమంది రాయల్ ఫ్యామిలీస్‌లోని కింగ్స్ కూడా ఈ రివోల్ట్‌లో జాయిన్ అయ్యారు. ఎవరు అనంటే వాళ్ళ యొక్క కింగ్డమ్స్‌ని ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారో వాళ్ళు కూడా ఈ రివోల్ట్‌లో జాయిన్ అయితారు. లైక్ ఎవరు అంటే ద ఫార్మర్ నవాబ్ ఆఫ్ అవర్ అండ్ ద మారత పేష్వా నానా సాహెబ్ ఆల్సో దే బోత్ ఆల్సో జాయిన్డ్ ఇన్ దిస్ రివోల్ట్. ఓకే. సో, వీళ్ళొచ్చేసి మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే సోల్జర్స్ ఈ రివోల్ట్‌లో ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేసేవాళ్ళు. ఎందుకు అననంటే వాళ్ళ ఓన్ రీజియన్‌లో వాళ్ళకి మళ్ళీ పవర్ ఒస్తుంది అన్న హోప్ తోటి. ఓకే. నెక్స్ట్ సో, ఈ 1857 రివోల్ట్ టైమ్‌లో హైదరాబాద్‌లో బ్రిటిష్ వాళ్ళకి అగైనిస్ట్‌గా ఎవరు ఫైట్ చేశారు అంటే తురేబేస్ ఖాన్. సో, ఇతను వచ్చేసి ఎవరి సపోర్ట్ తోటి బ్రిటిష్ వాళ్ళకి అగైనిస్ట్‌గా ఫైట్ చేశాడు అంటే మౌల్వి అల్లావుద్దీన్ అనే అతని సపోర్ట్ తోటి ఇతను 6000 పీపుల్ తీసుకొనెళ్లి ప్రెజెంట్ వుమెన్స్ కాలేజ్ అయిన కోటి దగ్గర ఉంది కదా మనకి వుమెన్స్ కాలేజ్. అది ఒకప్పుడు బ్రిటిష్ రెసిడెన్సీ. సో, దాని మీద అటాక్ అనేది చేశాడు. ఓకే. నెక్స్ట్ revolt in every village. The flames of revolt spread from kasbah to kasbah and village to village in Uttar Pradesh and Bihar. ఉత్తర్ ప్రదేశ్ అండ్ బీహార్‌లో రివోల్ట్ 1857 వచ్చేసి ఎవ్రీ విలేజ్‌లో స్ప్రెడ్ అయింది. లైక్ ఏ విధంగా అంటే ఫార్మర్స్ ఇంకా జమీందార్స్ ఇద్దరు కూడా కలిసి ఇంగ్లీష్ వాళ్ళకి అగైనిస్ట్‌గా ఈ రివోల్ట్ అనేది చేసిర్రు. ఎట్లా అంటే వాళ్ళకి టాక్సెస్ అనేది పే చేయకుండా అండ్ రైల్వే లైన్స్‌ని టోర్ చేయడము అండ్ పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్ వీటన్నిటి కూడా బర్న్ చేయడం. సో, ఇవొచ్చేసి ఇంగ్లీష్ వాళ్ళు న్యూగా ఇంట్రొడ్యూస్ చేసిన సర్వీసెస్ మన ఇండియాలో. అండ్ అదే విధంగా కొంతమంది రెబెల్స్ వచ్చేసి కొన్ని మనీ లెండర్స్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళ హౌసెస్ అన్నీ కూడా బర్న్ చేసిర్రు. ఈ మనీ లెండర్స్ అంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన లాస్ తోటి వీళ్ళు పవర్‌ఫుల్ అయిండ్రు ఆ విలేజెస్‌లో. ఓకే. సో, ఈ విధంగా ప్రతి ఒక్క విలేజ్‌లో రివోల్ట్ చూసి ఇంగ్లీష్ వాళ్ళకి వాళ్ళ ఫేసెస్‌లో ఒక ఫియర్ అనేది స్టార్ట్ అయింది. సో, ఇది వచ్చేసి ఇండియన్స్‌కి ఒక కరేజియస్‌గా బ్రిటిష్ వాళ్ళకి అగైనిస్ట్‌గా ఫైట్ చేయడానికి హెల్ప్ అయింది. ఓకే. నెక్స్ట్ సో, ద రివోల్ట్ ఈస్ సప్రెస్డ్. సో, రివోల్ట్ అనేది ఏ విధంగా ఎండ్ చేశారు ఇంగ్లీష్ వాళ్ళు అని చెప్పేసి చూద్దాం. సో, ఫస్ట్ పాయింట్ ఇన్ ఎవ్రీ టౌన్ ఆర్ రీజియన్ different groups of rebels fought separately against the English. They did not fight together. సో, ఏ ఒక్క వాళ్ళు కూడా ఈ రివోల్ట్‌కి అందరూ కలిసి ఫైట్ చేయలేదు. డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్‌లో ఇంగ్లీష్ వాళ్ళకి అగైనిస్ట్‌గా ఫైట్ చేసిర్రు. ఇదొక వీక్ పాయింట్. నెక్స్ట్ దేర్ వేర్ నో కంబైన్డ్ అండ్ వెల్ ప్లాన్డ్ ఎఫర్ట్. సో, ఈ రివోల్ట్‌లో అందరికి కూడా కంబైన్డ్ ఉండి వెల్ ప్లాన్డ్ ఎఫర్ట్ అనేది పెట్టలేదు. ఓకే. నెక్స్ట్ ద రెబెల్స్ ఆల్సో ఫేస్డ్ ఏ షార్టేజ్ ఆఫ్ మోడర్న్ ఆర్మ్స్. సో, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేసి వాళ్ళంతా కూడా మోడర్న్ ఆర్మ్స్ అనేది ఆర్మీ అనేది యూజ్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి కావాల్సిన గన్ పౌడర్స్ కానీ, కెనాన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీస్ నుంచి తెప్పించుకునేవాళ్ళు. మన ఇండియాలో ఉన్న కింగ్స్ అయినా కూడా రెబెల్స్ అంతా కూడా ఓల్డ్ గన్సే యూజ్ చేసేవాళ్ళు. సో, ఈ 3 వీక్ పాయింట్స్ తోటి ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ప్రతి ఒక్క రెబెల్ ఎవరైతే అగైనిస్ట్ ఉన్నారో ఇంగ్లీష్ వాళ్ళకి వాళ్ళందరినీ కూడా వెతికి తీసుకొచ్చి విలేజెస్ అందరి ముందు కూడా హ్యాంగ్ చేసి చంపేసేవాళ్ళన్నట్టు. సో, దాని ద్వారా ఏం చెప్పేవాళ్ళు అంటే మిగతా వాళ్ళకి ఈ రివోల్ట్ ద్వారా ఎంత కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తారు అని చెప్పేసి రిమైండ్ చేసే విధంగా వాళ్ళు ఆ రెబెల్స్‌ని చంపేవాళ్ళు. అండ్ అదే విధంగా కొంతమంది రెబెల్స్ ఇంగ్లీష్ వాళ్ళకి దొరకకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి తప్పించుకునేవాళ్ళు. సో, ఈవెన్ వాళ్ళు నేపాల్ లాంటి కంట్రీస్‌కి కూడా వెళ్ళేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ సో, బహదూర్ షా జాఫర్. సో, ఇతనొచ్చేసి మొఘల్ డైనస్టీ లాస్ట్ కింగ్ అని చెప్పేసి అంటాం. సో, ఈ రివోల్ట్ 1857 రివోల్ట్ బ్రిటిష్ వాళ్ళు బ్రేక్ చేసిన తర్వాత మొఘల్ ఎంపైర్ అయింది ఎవరు ఉండేవాళ్ళు అంటే బహదూర్ షా జాఫర్ అనే అతను ఉండేవాళ్ళు. సో, ఈ బహదూర్ షా జాఫర్ యొక్క సన్స్‌ని అరెస్ట్ చేసింది కెప్టెన్ హోడ్సన్ అనే అతను అరెస్ట్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్ సో, ఇంగ్లీష్ వాళ్ళు ఈ బహదూర్ షా జాఫర్‌ని రంగన్‌లో తీసుకెళ్ళి చంపేస్తారు. సో, ఇతనే లాస్ట్ మొఘల్ ఎంపైర్‌లో చనిపోవడం. ఓకే. సో, ఈ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు మన ఇండియాలో వాళ్ళ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ చేసుకొని నెక్స్ట్ 90 ఇయర్స్ వరకి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో రూలింగ్ అనేది చేస్తారు. ఓకే. నెక్స్ట్ సో, ఆఫ్టర్ ద రివోల్ట్ ఇన్ 1858 క్వీన్ విక్టోరియా ఆఫ్ ఇంగ్లాండ్ మేడ్ సమ్ ఇంపార్టెంట్ డిక్లరేషన్స్. సో, క్వీన్ విక్టోరియా వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పెడుతుంది కదా! సో, దానికి తను ఏమి డిక్లరేషన్స్ అని ఇచ్చింది ఈ రివోల్ట్ తర్వాత అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ పాయింట్ షీ సెడ్ ఇండియన్ కింగ్స్
should rule their own kingdoms without anxiety because the English would not try to dethrone them. సో ఇండియన్ కింగ్స్ అందరు కూడా వాళ్ళ యొక్క ఓన్ కింగ్డమ్స్ ని వాళ్ళు రూల్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఏంటిదంటే సిమిలర్లీ జమీందార్స్ కూడా వాళ్ళ యొక్క రూల్స్ వాళ్ళ యొక్క పవర్ అనేది ఉంటుంది అని చెప్పేసి, అండ్ ఆల్సో వాళ్ళు ప్రొటెక్టెడ్ గా ఉంటారని. నెక్స్ట్ పండిట్స్ అండ్ మౌల్వీస్ వీళ్ళందరికీ ఒక అష్యూరెన్స్ అనేది ఇస్తుంది. ఏంటిదంటే వాళ్ళ యొక్క ఇండియన్ రిలీజియస్ మ్యాటర్స్ కి సంబంధించి బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఏ ఇంటర్ఫీర్ అనేది తీసుకోదు, అండ్ ఆల్సో వాళ్ళు ఓల్డ్ ట్రెడిషన్స్ ని కంటిన్యూ చేసుకోవచ్చు అనేది చెప్తుంది. ఎవరు? క్వీన్ విక్టోరియా. ఇయర్ లో వచ్చేసి 1858 ఆఫ్టర్ ద రివాల్ట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ డిక్లరేషన్ ఏంటిదంటే దేర్ వాస్ ఆల్సో ఏ ప్రామిస్ దట్ ఇండియన్స్ వుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద బ్రిటిష్ గవర్నమెంట్. సో ఈ 4 డిక్లరేషన్స్ అనేది క్వీన్ విక్టోరియా వచ్చేసి ఈ రివాల్ట్ తర్వాత డిక్లరేషన్స్ అనేది చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సో మన హైదరాబాద్ కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కిందికి వస్తుంది. సో బ్రిటిష్ వాళ్ళు ఈ స్టేట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూడడానికి హైదరాబాద్ లో వాళ్ళ యొక్క రెసిడెన్స్ అనేది పెట్టుకుంటారు. సో ద నిజాం హ్యాడ్ టు అపాయింట్ హిస్ ప్రైమ్ మినిస్టర్ దివాన్. సో నిజామ్స్ వచ్చేసి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేయాలి అని అంటే వాళ్ళు ఎవరి నుంచి అప్రూవల్ అనేది తీసుకునే వాళ్ళు అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ నుంచి అప్రూవల్ వచ్చినాక అడ్వైస్ తోటే వాళ్ళు నిజామ్స్ వాళ్ళ యొక్క ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేసేవాళ్ళు. ఓకే, అండ్ ఆల్సో ఆల్ ద డిపార్ట్మెంట్స్ హ్యాడ్ టు బి హెడెడ్ బై ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉండాలి. వీళ్ళని వచ్చేసి బ్రిటిష్ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. సో ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళే వచ్చేసి కంట్రోల్ నిజాం స్టేట్ లో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సాలార్ జంగ్. ఇతను వచ్చేసి హైదరాబాద్ స్టేట్ కి దివాన్ గా ఉండేవాడు. సో ఇతను ఎక్కువగా రిఫార్మ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిండు, అండ్ ఆల్సో హైదరాబాద్ స్టేట్ కి ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ కాంట్రిబ్యూట్ అనేది కూడా చేసిండు. నెక్స్ట్ సో ఇతను కింగ్డమ్ అనేది సుభాష్ ఇంకా డిస్ట్రిక్ట్స్ కి డివైడ్ చేస్తాడు ఆఫ్టర్ రిమూవింగ్ ది ఓల్డ్ దేశ్ముఖ్స్ ని రిమూవ్ చేసిన తర్వాత. ఓకే, సో ఇతను వచ్చేసి రెవెన్యూ ఫ్రేమింగ్ సిస్టమ్ ని అబాలిష్ చేసి డైరెక్ట్ గా ఫార్మర్స్ నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ తోటి కలెక్ట్ చేసే విధంగా ఇతను ఆర్గనైజ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ ద జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఇంక్లూడెడ్ ది క్రియేషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, హై కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసిండు, అండ్ ఆల్సో సపరేట్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ అనేటి కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఎవరు? సాలార్ జంగ్. నెక్స్ట్ పాయింట్ టు ఫెసిలిటేట్ ట్రాన్స్పోర్ట్ సాలార్ జంగ్ ఇంప్రూవ్ ది రైల్వేస్ అండ్ రోడ్స్. సో ట్రాన్స్పోర్ట్ కోసము సాలార్ జంగ్ రైల్వేస్ ఇంకా రోడ్స్ ని కూడా ఇంప్రూవ్ చేసిండు. అండ్ అదే విధంగా రైల్వే లైన్స్ కనెక్షన్స్ వచ్చేసి హైదరాబాద్ టు వాడి, మద్రాస్ టు సోలాపూర్ అండ్ మద్రాస్ టు బాంబే కూడా ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ సో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లైక్ Dar ul Ulma at Chandergarh in 1855 and also City College and Deccan Engineering College in 1870 అండ్ మదరసా ఈ అలియా వచ్చేసి ఇవన్నీ కూడా సాలార్ జంగ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఓకే, సో ఈ విధంగా హైదరాబాద్ వచ్చేసి ఒక మోడర్న్ స్టేట్ గా ఎమర్జ్ అయింది. సో ఇది వచ్చేసి మొత్తం కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఇండియా లెసన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను వచ్చేసి ల్యాండ్ లార్డ్స్ అండ్ టీనెంట్స్ అండర్ ది బ్రిటిష్ అండ్ ద నిజాం కి సంబంధించి లెసన్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఓకే, సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, share, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.